హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము వ్లాగ్స్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. నిన్న మొన్న రాము నేనైతే గుట్టపైకి అయితే అది బేస్మెంట్ కట్టనికి అయితే పోయినాము. ఈరోజు అయితే లీవ్ తీసుకున్నాం. పానం అయితే చాలా అలసిపోయింది. మళ్ళీ ఏంటంటే అన్నము టమాటా కూర చేసిన. నైట్ రొట్టెలు అయితే ఉన్నాయి అనుకుంటే రొట్టెలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు అయితే రాము జొన్న రొట్టె అయితే చేయమన్నాడు. ఇంకో జొన్న పిండి అయితే చాలా ఇష్టం రాముకు. అసలు గోధుమ రొట్టె చేస్తే అసలు తినడు. జొన్న రొట్టె చాలా మంచి, ఎవరికైనా జ్వరం వచ్చిన వాళ్ళకే కానీ ఏదైనా హెల్త్కి అయితే చాలా మంచిది. అయితే కలిపిన అబ్బాయిగో ఇప్పుడైతే కొన్ని చల్ల నీళ్ళు పోసుకొని అయితే కలపాలి. మరీ ఎక్కువ అయితే రాదు, ఎందుకంటే చల్ల నీళ్ళు పోసి కలుపుకుంటే మాత్రం అయితే రొట్టె అస్సలు జరగదు. వేడి నీళ్ళు పెట్టి కొడితే మాత్రం మంచిగా అసలు పగిలిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది రొట్టె అయితే. ఇంకా చపాతి అయితే పలసగా వస్తుంది, కానీ ఇదైతే నాకైతే కొంచెం లావుగానే వస్తుంది. దీని నుంచి అయితే రామ్ అయితే కొంచెం ఎగతాళి చేసినట్టు మాట్లాడతాడు. గోధుమ రొట్టెలు పలసగా వస్తాయి, గోధుమ రొట్టెలు అయితే పలసగా వస్తాయి, ఇవి ఎందుకు రావని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నా. నీకు టైం అయింది లక్కీగా పో. లక్కీకి అయితే టైం అయితే అయింది. రొట్టె కొరకు చూస్తున్నాడు కానీ కొంచెం లేట్ అవుతుంది. ప్రతి ఒక్కటి చెప్తుండే. ఏదేంటంటే ఒక క్వింటల్ సంచి ఏదన్నా మన ఒడ్లు కానీ బియ్యం కానీ క్వింటల్ సంచి ఆయన్నే లేపుకొని ఎత్తుకునేదంట. చాలా అయితే
అట్లాంటి బలం అయితే ఉండేది ఫ్రెండ్స్. మీరు ఉడకంగా అట్లా అని చెప్పేసి మేము కూడా తింటున్నాం. ఎందుకంటే ఏ రోగం అనేది అయితే దానికి రానియదు. మనిషికైతే ఏమంటారు, మనకు ఫ్యాట్ అనేది రాదు, చాలా బలం అన్నట్లు. ఓకే ఫ్రెండ్స్,